బైబిల్ కళ వాడుతుంటాము. అశ్రేష్టంలో గ్రంథములు ఒక 5 నిమిషాలు బైబిల్ అయితే బైబిల్ కళ వాడుతాం. అశ్రేష్టంలో గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రార్థన చేసుకుందా. దేవర తండ్రి తెలుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. గత వారంలో 3వ వాక్యం చెప్పారు. ఎవరు గురించి చెప్పండి, ఏ విషయం చెప్పారు? ఆత్మ. 3వ వర్తమానంలో ఏం చెప్పారు? పోయేవారు అటు పోయేవారు నిరీక్షణ కదా. 13వ అధ్యాయం 13వ చదువుతున్నా. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ నిరీక్షణ కాదు, పోయేవారు చెప్పింది విశ్వాసం. ఆత్మీయుగా ఆడ 3 విశ్వాసం. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం అన్నది చదువుతున్నా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను విష్ణులో శ్రేష్టమైంది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నిరీక్షణ చూసాం మొదటగా, తర్వాత విశ్వాసం చూసాం తర్వాత. ఈ వారము ప్రేమ. ప్రేమ చాలా అవసరం. ఎందుకంటే ఇది లోక సంబంధమైన ప్రేమ కాదు, దైవిక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రేమ కాదు, దైవిక ఆత్మ సంబంధమైన ప్రేమ, దేవుడి సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ. ఇది మనకు చాలా అవసరం. నా కుటుంబ ప్రేమ, ప్రేమ చూపిస్తే ఎవడు ప్రేమిస్తున్నాడు, మన ప్రేమ చూస్తే వారికి అంత నష్టమే కానీ లాభం లేదు. మనందరూ అసహించుకుంటున్నారే కానీ మనం చూపించిన ప్రేమకు వాళ్ళు ప్రతిఫలంగా కనీసము వాళ్ళ ప్రేమ చూపించకపోయినా వాళ్ళు కీడు చేస్తున్నారు. ప్రేమ అనే మాటకు ఎన్నో ప్రేమ దోషాలను అక్కడ మాట చూసి వచ్చేస్తే మర్యాదగా ఆ కై చూపిస్తాయి, నిరీక్షాలో ఉంటారు, మనసులో పడిన అమెరికాలు స్వప్నాలు తుది సంతోషించదు, నిరీక్షిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇలాగైనా ఉన్నాయి. అందులో ఇవి అన్ని నిషేధి శ్రేష్టమైన విశ్వాస నిరీక్షణ కంటే శ్రేష్టమైన చెప్పండి. ఈ ప్రేమ ఎలాగా మనం చూపించాలి, ఎవరి పట్ల చూపించాలి, ఎవరికి ఈ ప్రేమ? ప్రభువు చూపించిన ప్రేమే మనం చూపించాలి, అంతే ఇంకేం లేదు. ప్రభువు ఎలాంటి ప్రేమ చూపించాడు, మనం ఎలాంటి ప్రేమ చూపించాలి. ప్రభువు చూపించిన ప్రేమ మన చూపించగలిగితే మనలో నిజంగా దైవిక ప్రేమ రుజువు. ఆ ప్రేమ మనం చూపించలేదనుకో, ఆ ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమనే మనము గుర్తించుకోవాలి. లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుంది? నువ్వు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు ద్వేషిస్తే నేను కూడా ద్వేషిస్తాను, నువ్వు నాకు కీడు చేస్తే నేను కూడా నీకు కీడు చేస్తాను. లోక సంబంధమైన ప్రేమ. అది దైవిక సంబంధమైన ప్రేమ ఏంటి? నువ్వు నాకు కీడు చేస్తే నేను నీకు మేలే చేస్తాను, నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ద్వేషించినా నేను నిన్ను ప్రేమిస్తాను. అర్థమైందా? దేవుని సంబంధమైన ప్రేమ ఇలా ఉంటుంది. కాబట్టి ఇది మనకు కావాలి అని ప్రభు భర్త వాడాడు. ఇది మనకు కావాలి. మన యొక్క ఆలోచనలు లేకపోతే మన యొక్క శరీర సంబంధమైనటువంటి కార్యాలు కనిపిస్తే ఈ ప్రేమ విషయంలో మనము
చాలా ప్రాముఖ్యంగా. అందుకే ఆ ప్రేమ అనేది చివరి వరకు అక్రమం విస్తరించుట చేత అనేకుల యొక్క ప్రేమ ఏమవుతుంది, చల్లారిపోతుందని వాక్యంలో. రెండవదిగా, నీకు మొదటగా ఉండినటువంటి దైవికమైన ప్రేమను కూడా నువ్వేమైనావు, విడిచిపెట్టావు, తగ్గిపోయినావు, దూరమైపోయింది, తగ్గిపోయింది అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనకు కీడు చేసినప్పుడు మనము మేలు చేసేదే ప్రేమ. మనకు అన్యాయం చేసినప్పుడు మనం ఇతరులకు సహాయం చేసేదే ప్రేమ. అది మనము కలిగి ఉంటున్నామా? ఆనందంగా నాకు రోషం ఉంది, పౌరుషం ఉంది, నేను ఎందుకు మాట్లాడతాను, నేను ఎందుకు చేస్తాను, నేను ఎందుకు సహాయం చేస్తాను, నాకు ఇంత కీడు చేసినప్పుడు నేను ఎందుకు ఆ వ్యక్తికి మేలు చేయాలా, ఇవన్నీ కాదు. కానీ ప్రభు యొక్క ప్రేమను నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో అంతే దేవుడి ప్రేమ నీలో ఉన్నాడు. ప్రభు ప్రేమలో ఉంది. యేసుప్రభు సెలవేస్తున్నా సిద్ధిస్తా ఉంటే యేసుప్రభు ఇంకా మాట ఏంటంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు క్షమించు ఆయన మాట్లాడే ప్రేమ. ఎందుకు? ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి క్షమిస్తా ఉంటున్నాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి మామూలుగా తప్పులు కప్పిపెట్టేవాడు ఉంటున్నాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి శిక్షించగా మరి కాపాడేవాడుగా ఉంటున్నాడు. ఇది దైవికమైన ప్రేమ. ఇది మనలో రావాలంటే చాలా కష్టమే. దేవక, నేను ద్వేషించిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తావా? ఊరికి మాట కాదు, అప్పుడే గొడవ పడతాయి కదా. వెంటనే ప్రేమిస్తావా నువ్వు? ఎందుకు? నీ మనస్తత్వం ఏంటి? లోక సంబంధమైన ఎవరైనా సరే లోక సంబంధమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆ వ్యక్తి పైన మనకు గొడవలు కానీ ఏదో మనకు నష్టం జరిగినప్పుడు ద్వేషం పెరుగుతుంది, కానీ ప్రేమ ఎంత మాత్రమో కాదు. అది దైవికమైన ప్రేమ కాదు, దీన్ని ద్వేషించేది. దైవ గ్రంథంలో ఎంతో మంది వారికి నష్టం చేసినప్పుడు కూడా ప్రేమించారు. మరి ఆ ప్రేమ కలిగిన వారి నుండి ప్రేమను చూపించారు. ఇది నిజమైన దైవికమైన ప్రేమ అని వారు చూపించారు. ఎంత నష్టం చేస్తే దేవుడు మరి వారు ప్రేమిస్తున్నారు. ప్రేమిన వారి కదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, నీ నా జీవితంలో ఉండవలసినటువంటి ఈ ప్రేమ విషయమై, ఈ ప్రేమ చూపించే విషయమై మనం తప్పిపోతున్నాము. మన శత్రువులు ప్రేమిస్తున్నామా, ఇరువురు వారిని ప్రేమిస్తున్నామా, కష్టాలు ఉన్న వారిని ప్రేమిస్తున్నామా, శ్రమలో ఉన్న వారిని ప్రేమిస్తున్నామా, మరి పాపంలో పతనమైన వారిని ప్రేమిస్తున్నామా? చూడండి, పాపంలో పతనమైన వారిని ప్రేమిస్తే వారిని ఆ పాపం నుండి విడిపించే మార్గం వారికి చెబుతూ వారిని దేవుని సన్నిధికి రావడానికి వరకై ఈ ప్రేమ ద్వారా వారిని మనం పట్టుకోవాలి. లేకపోతే వారంతా నశించిపోతారంటే నశించిపోనే అంటారు. మనం బాధ పెట్టేవాడు అనుకోండి, వాడు నశించిపోతున్నాడు, వాడు నశించిపోనే అనుకుంటారు. ప్రేమ లేకుంటారు. ప్రేమ ఉంటే మన పిల్లలు కూడా మన పిల్లలు నశించిపోతూ ఉంటారు. నశించిపోతుంటే చూస్తూ ఉంటామా? చెప్పండి, ఉన్నాం. ఎందుకు? ప్రేమ ఉంది కాబట్టే వారు మనం బాధపడతా ఉన్నా కూడా సహించుకుంటారు. ఎందుకు విషయాలు? ఎందుకు? అందుకే ఇక్కడ ప్రేమ ఉంది కాబట్టి సహనది వాడంతా దుర్మార్గంగా ఉన్నాము. మేము వేరే మానవుడు చంద్రుడు, దేవుడి కంటే చంద్రుడు. వాడు ఏమన్నా చేస్తున్నాడో ఒకసారి చూస్తున్నాడు, వాడు అల్లం చేస్తున్నాడు, ఇష్టం చేస్తున్నాడు, వాడు బూటు చేస్తున్నాడు. అయినా కూడా నువ్వు అట్లొద్దు నానా ఇట్లొద్దు నానా అంటున్నాడు. ఎందుకు అంటున్నారు? నాకేమో రగిలిపోతాను వాడు చూస్తాంటే. చిన్నాడు, చాలా చిన్నాడు, కూతురు మాట్లాడుతున్నాడు. వాడు ఇట్లంటాడు అట్టంటాడు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ రక్షింపబడి దేవుడిని విశ్వాసించిన వాళ్ళ తాత కూడా గమ్మ ఉన్నాడు. అంటే వాడు ఇన్ని పనులు చేస్తున్నా కూడా వాడు సహించుకోవడానికి కారణం ఏంటంటే ప్రేమ. అది నేను సహించుకుంటానా?
కాబట్టి నేను సహించుకోలేదు. నేను అంటే ఆ వ్యక్తి నా బిడ్డ కాదు కాబట్టి, నాకు రక్తం కాదు కాబట్టి వాడిని సహించుకోలేను. ఒకవేళ సహించుకోవాలంటే దైవికమైన ప్రేమ ఉంటే నేను సహించుకోవడానికి వీలు ఉంటాను. అంటే వారు కొట్టకపోకుండా, లేకపోతే వారికి ఏదైనా నష్టం కలగకపోకుండా మంచిదాన్ని మధ్యలో చేస్తుంటారు. కాబట్టి ప్రేమ అనేటువంటి అలాంటి ఇది చివరి వరకు కూడా మన జీవితంలో కొనసాగుతూ ఉండాలి. సంఘాలలో మనం చూపించేటువంటి ప్రేమ బట్టి ఇతరులైన వారు దేవుని మందిరానికి వస్తారు. అర్థమైందా? సంఘాల్లో మనం చూపించే ప్రేమ, ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా పలకరించడం, ప్రేమగా సహాయం చేయడం, ప్రేమగా వారి విషయంలో వారి కష్టాలను ఆదుకోవడం, ఆదరించడం. వారు ఎవరైనా కానీ ఆ ప్రేమను బట్టియే వారు ప్రభువు సన్నిధికి రావడం. ఎంత ప్రేమ! దేవుడి ప్రేమ, దేవుడి ప్రేమ చూపించాడు. కష్టాలను సహాయపడ్డాడు, శ్రమలను ఆదరించాడు. తప్పు చేస్తే నా తప్పును తప్పు పెట్టాడు. ప్రేమ కలిగి మరి అందరికి చెప్పి నన్ను అవమానపరచకుండా సహాయం చేశాడు. అక్కడ ఏం చేస్తే దైవికమైన ప్రేమ. ఇది మనలో శాశ్వత కాలము ఉండాలనేది దేవుని కోరిక. ఆ ప్రేమ మధ్యలో అది లేకోకుండా ఉందంటే అర్థం ఏమిటంటే మనలో ద్వేషం అనేటువంటి బాధ, అసూయ బాధ. అంటే ప్రేమ లేని స్థానంలో వేరే వేరే ఉంటాయి, మురుస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనము ఎంతో నష్టపడతాము. నష్టమే కాదు, ఇతరులకు కూడా మనం ఏం చేస్తాము? నష్టాన్ని. కాబట్టి దైవిక ప్రేమ మనకి ఏం కావాలి చెప్పండి? అవసరం. దైవ ప్రేమ ఈ మూడు చూస్తారు. ఈ ప్రేమ కలిగి దయ కలిగి ప్రజలే కదా, రక్షలేవాడు కదా, ఆ దైవుడే వాడే కదా, మనం ఎంతగా ప్రేమ చూపించి నడిపిస్తాము. ఆ ప్రేమ బట్టి మరి ప్రజలు చెప్పే మాట ఏంటంటే విదేశాల్లో ఒక వ్యక్తిని ప్రభుత్వంకి రావాలంటే ప్రేమ లేదు. ఇప్పుడు మా అందరికీ మా భారతదేశంలో మదర్ తెరీసా ఆమె వేసుకుని నమ్మింది, రోమన్ క్యాథలిక్ చేసుకుని నమ్మింది. ఆమె దేవుడి ప్రేమ ఎట్లా చెప్పింది? చూపించింది. సేవ ఎవరి ఎట్లాంటిది? మురికి వాడలో కూర్చున్న వాడనే కాదు, కుష్టు వ్యాధి వారి మధ్య ఆమె చేసిన సేవ, దెబ్బలతో చేసేది. ఏది? ప్రభు యొక్క ప్రేమను ఆమె కనుపరిచింది. ఇప్పుడున్న దుర్మార్గులు ఆ మతాన్ని ప్రచారం చేయడానికి పైకి వాళ్ళు ఎంత అనుకునేవాడు ఏం కాదు, కానీ ప్రపంచమంతటా ఆమె నోబెల్ బహుమతి పొందింది. 2 సార్లు నోబెల్ బహుమతి పొందాడు. ఎవరో మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు మూర్ఖులు ఉంటారు. వాళ్ళ బట్టి కాదు, ఆమె ఎప్పుడో తన గ్రామాన్ని, తన దేశాన్ని వచ్చి కలకత్తా స్థాపించేసి ఇప్పటికి కూడా ఆమె చేసిన సేవా పరిచయంలో ఎవరు చూస్తే, కలకత్తా చూస్తే ఒక బయట ఒక కావాలా అతను అలసిన జగ్గు అంతే. ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి. ఉన్న స్థలమే కొన్ని కోట్లు. అట్లాంటి శాంతిని ఆమె ఈ భారతదేశం చాలా చోట్ల స్థాపించింది. ఇవన్నీ అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, డబ్బు వస్తుంది. కానీ ఆమె చివరి దినాల్లో ఉన్నట్టయితే చెప్పండి, చిన్న చిన్న బడ్జెట్లు, సవాళ్ళు ఇవే. అంటే ఏమి ఆశించేది కాదు, దేవుడు ప్రేమ చూపించడమే ప్రాముఖ్యతని. కానీ డబ్బు సంపాదించుకోవడం ఎన్నిగా ఇప్పుడున్న దరిద్రులు వస్తున్నారంటే డబ్బు కోసము వీడియోలు పెట్టడం, డబ్బు కోసం చేయడం, ఎన్ని చేస్తా ఉంటారు. ప్రేమ చూపించాలి ఇది కాదు. ప్రేమ దైవికమైన ప్రేమ ఆశించాలి. దైవిక ప్రేమ చూపుడుకు చూపించుకోదు. దైవిక ప్రేమ సహనము కలిగి ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటిది మనం ఎప్పుడైతే కార్యసాధన అవుతుందో ఖచ్చితంగా మనలో అనేకమైన ఆత్మలు మనం తీసుకురావాలి. మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమ ఇతరులు ఏం చేస్తుంది చెప్పండి? ఆకర్షిస్తుంది. గత 40 సంవత్సరాలు మీరు మతం మార్చి మీకు అంటే చేసుకోవడం అనుకుంటే బియ్యం ఇస్తాము, అది ఇస్తాము, ఒక తక్కువగా కొన్ని విషయాలు. కానీ వారు పేదలకు సహాయం చేస్తూ దేవుని యొక్క నామాన్ని చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఆశించి చేసేటువంటి పనులు ఎక్కువ.
కాబట్టి మన ప్రేమలో ఏం కావద్దు, తక్కువ ఉండకూడదు. ప్రేమ అనేది మనం దైవ ప్రేమను చూపించాలా, చివరి వరకు కూడా మనం ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. అది గుర్తించుకుందాం. ద్వేషించేవారే ప్రేమించాలి. గవర్నాడు చాలా చక్కటి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. మీరు విన్నారు కదా. శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారు ప్రార్థన చేయుడి, మంచి వారి మీద వెపజేసి అన్నాడు. ప్రేమించు వారిని ప్రేమించిన మీకేం ఫలం కలుగును? సుందరులు అంటే పాపులు కూడా అలాగే చేస్తా ఉన్నారు. దేవుడి ప్రేమ ఏమిటి? చెడ్డవారి మీద. నువ్వు మంచోడు కాదురా, అందుకే నీకు నీ పొలం మీద నేను వర్షం కురిపించడు. లేదా నువ్వు చెడ్డోడు, నువ్వు మంచోడు రా, నీ పొలం మీద వర్షం కురిపిస్తాను కాదు. ఆయన చెడ్డవారికి మంచివారికి అన్నిటి మీద అందరికి కూడా తన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, తన వర్షాన్ని కూడా ఇస్తాడు. అంటే ఒకటే ప్రేమిస్తున్నాడు అని అర్థం. చెడ్డవారు మనం కూడా అదే విధానంలో ప్రేమిస్తాం. మనం మన ప్రేమ ఏంటంటే మనం ప్రేమించిన వారినే మనము ప్రేమించాలి అని మనం గుర్తుంచుకోవాలి. అలా ఉండకూడదు. మనం ప్రేమించకపోయినా కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలని మనం గుర్తుంచుకొని ప్రేమ కలిగిన వారంగా, అది క్రియారూపంగా రావాలి. మాటలు చెప్తున్నా కాదు, క్రియారూపంగానే మనము చెయ్యాలి. అలాగా ప్రభు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుని లేచిన వాడు ప్రార్థన. ఏం చేస్తాను బండి కాడ